Hello students, today's session we will discuss a very important questions from second unit water and its treatment as per JNTU syllabus. So this is for BTech first year engineering chemistry student. Okay, so please watch the video till end, and if you are watching my video first time, so please subscribe to my channel. Thank you. Right. So next we will move to the topic student. So please దయచేసి ఎవరైనా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఐ విల్ అప్లోడ్ మోర్ వీడియోస్. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ టాపిక్. ఓకే, రైట్. నెక్స్ట్, సో డిఫైన్ బ్రేక్ పాయింట్ క్లోరినేషన్. సో బ్రేక్ పాయింట్ క్లోరినేషన్ అంటే ఏంటి? ఓకే, సో ద అమౌంట్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ రిక్వైర్డ్ టు కిల్ ద బ్యాక్టీరియా ఆర్ మైక్రో ఆర్గానిజం present in the water ఈజ్ నోన్ యాజ్ బ్రేక్ పాయింట్ క్లోరినేషన్. సో బ్రేక్ పాయింట్ క్లోరినేషన్ అంటే ఏంటంటే ఎంత అమౌంట్ ఆఫ్ అయితే క్లోరిన్ను మనము వాటర్కు యాడ్ చేస్తామో ఆ క్లోరిన్ అనేది ఏం చేస్తుంది, ఆ వాటర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాను కానీ లేదా మైక్రో ఆర్గానిజంను చంపడానికి ఎంత క్లోరిన్ అయితే రిక్వైర్డ్ అవుతుందో ఆ క్లోరిన్నే మనం ఏమంటాం, బ్రేక్ పాయింట్ క్లోరినేషన్ అంటాం. ఓకేనా? సో ద అమౌంట్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ రిక్వైర్డ్ to kill the bacteria or microorganism present in the water is known as break point chlorination. Okay, clear student? Right. Next, so define soft water. Soft water ante enti? Right. So soft water ante enti? The water which gives more lather with soap is called soft water. అంటే వాటర్ను మనము సోప్ తోటి అంటే సోప్ తోటి మనము వాటర్ను రియాక్ట్ చేసినప్పుడు ఎక్కువ నొరగొస్తే దాన్ని మనము సాఫ్ట్ వాటర్ అంటాం. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, సో జనరల్గా సాఫ్ట్ మీన్స్ సోప్ అంటే ఏంటి? సోప్ మీన్స్ నథింగ్ బట్ సోడియం సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్. సో సోడియం సాల్ట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్, సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ను మనము జనరల్గా సోప్స్ అంటాం, ఫ్యాటీ యాసిడ్. సో ఈ సోప్ లోపట జనరల్గా మనము వాటర్, ఇది జనరల్గా దీన్ని సోడియం స్టియరేట్ అంటాం, సోడియం స్టియరేట్. ఈ సోడియం స్టియరేట్ను మనము వాటర్తో ట్రీట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఇది డిసోసియేట్ అవుతుంది, అంటే స్టియరిక్ యాసిడ్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్గా డిసోసియేట్ అయింది. సో ఇలా మనము సోప్తో రియాక్ట్ చేసినప్పుడు మనకు డిసోసియేట్ అయ్యి మనకు సోడియం హైడ్రాక్సైడ్ వచ్చిందంటే అది సాఫ్ట్ వాటర్ అని అర్థం. ఓకేనా? రైట్. నెక్స్ట్, డిఫైన్ హార్డ్ వాటర్. సో డిఫైన్ హార్డ్ వాటర్ అంటే ఏంటి? ద వాటర్ విచ్ డస్ నాట్ గివ్ లాథర్ విత్ సోప్ ఈజ్ కాల్డ్ హార్డ్ వాటర్. అంటే ఎప్పుడైనా సోప్ని మనము వాటర్తో ట్రీట్ చేసినప్పుడు ఎక్కువ నొరగ రాలేదు అంటే అది హార్డ్ వాటర్. ఎందుకు హార్డ్ వాటర్ అంటే ఆ హార్డ్ వాటర్ లోపట జనరల్గా ద ప్రజెన్స్ ఆఫ్ సర్టైన్ సాల్ట్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం అండ్ అదర్ హెవీ మెటల్స్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. అంటే ఇది సబ్బుతో వాటర్ను ట్రీట్ చేసినప్పుడు నొరగ రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ వాటర్లో డిజాల్వ్ అయినటువంటి కాల్షియం, మెగ్నీషియం మరియు ఇంకా కొన్ని రకాలైనటువంటి సాల్ట్స్ వాటర్లో డిజాల్వ్ అవ్వడం వల్ల ఈ సాల్ట్స్ అన్నీ కూడా సోప్తో రియాక్ట్ అయిపోయి మనకు ఒక ప్రెసిపిటేట్, వైట్ ప్రెసిపిటేట్ను ఫార్మేషన్ చేయడం జరుగుతుంది. అందువల్ల అది నొరగను ఇవ్వదు. సో దీన్నే మనము హార్డ్ వాటర్ అంటాం. ఓకే, హార్డ్ వాటర్ అంటే ఏంటి? The water which does not give lather with soap is called hard water. ఎందువల్ల నొరగ రావట్లేదు? బికాస్ ద ప్రజెన్స్ ఆఫ్ సర్టెన్ సాల్ట్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం అండ్ అదర్ డిజాల్వ్డ్ మెటల్స్, అదర్ మెటల్స్, హెవీ మెటల్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. రైట్. హియర్ యూ కెన్ సీ, ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ ద సోప్ ఫార్ములా. సో వాటర్లో ఉన్నటువంటి కాల్షియం కానీ మెగ్నీషియం తోటి రియాక్ట్ అయినప్పుడు ఇది డిసోసియేట్ అవ్వదు. ఏమవుతుంది? సో ఈ మెటల్స్ అన్నీ కూడా సోడియంను రిప్లేస్ చేసేసి కాల్షియం బైండ్ అయిపోతుంది, లేదా మెగ్నీషియం. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇట్ ఫార్మ్స్ కాల్షియం ఆర్ మెగ్నీషియం స్టియరేట్ ఫార్మేషన్ అవుతుంది. దానివల్ల అది ఒక కరిగిపోయినటువంటి ఒక ప్రెసిపిటేట్ ఫార్మేషన్ అవుతుంది. అందువల్ల మనకు నొరగ రావడం అనేది జరగదు. ఓకేనా? రైట్. నెక్స్ట్, సో వాట్ ఈజ్ మీన్ బై టెంపరరీ హార్డ్నెస్? సో జనరల్గా మనకు ఈ హార్డ్ వాటర్ను మనము
టూ టైప్స్గా క్లాసిఫై చేసాం. ఒకటి టెంపరరీ హార్డ్నెస్, అలాగే పర్మనెంట్ హార్డ్నెస్ అని రెండు రకాలుగా మనము క్లాసిఫికేషన్ చేసాం. ఓకేనా? రైట్. నెక్స్ట్, టెంపరరీ హార్డ్నెస్ అంటే ఏంటి? సో టెంపరరీ హార్డ్నెస్ అంటే ఏంటంటే, the temporary hardness is due to the presence of bicarbonates. అంటే వాటర్ లోపల మనకి ఏముంటాయి? బైకార్బోనేట్స్ ఉంటాయి, అలాగే క్లోరైడ్, సల్ఫేట్స్ ఉంటాయి. సో కానీ టెంపరరీ హార్డ్నెస్ కాజ్ అయ్యేటువంటి సాల్ట్స్ ఏంటి? బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం ఆర్ మెగ్నీషియం. ఓకే, సో టెంపరరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ డ్యూ టు ద presence ఆఫ్ బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్. ఓకేనా? సో జనరల్గా మనము టెంపరరీ హార్డ్నెస్ను మనము ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఎందుకు అని అంటే, బాయిలింగ్ అంటే వాటర్ను మనం బాయిల్ చేసినప్పుడు ఏమవుతుంది? వాటర్ అక్కడ ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ అనేది బయటికి వెళ్ళిపోయి ఆ కరగనటువంటి కాల్షియం కార్బోనేట్ అనేది కింద వైట్ ప్రెసిపిటేట్ లాగా ఫార్మేషన్ అవుతుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం బైకార్బోనేట్ ఉంది వాటర్ లోపల. దాన్ని బాగా హీట్ చేయడం వల్ల ఏమవుతుంది? కాల్షియం కార్బోనేట్ ఫార్మేషన్ అవుతుంది. అంటే కాల్షియం కార్బోనేట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ను రిలీజ్ చేస్తుంది. సో ఇక్కడ ప్రెసిపిటేట్ అయినటువంటి కాల్షియం కార్బోనేట్ అంతా కూడా ఏమవుతుంది? కిందికి సెటిల్ డౌన్ అవుతుంది. మనము ఫిల్టరేషన్ ద్వారా ఏం చేయొచ్చు? ఈ డిజాల్వ్డ్ బైకార్బోనేట్స్ మనము రిమూవ్ చేయొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్, డిఫైన్ రివర్స్ ఆస్మోసిస్. ఓకే, సో డిఫైన్ రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏంటి? ఆస్మోసిస్కు రివర్స్ ఇది. సో ఆస్మోసిస్ అంటే ఏంటి? ఆస్మోసిస్ మీన్స్ నథింగ్ బట్ ద ఫ్లో ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ రీజియన్ టు హై కాన్సన్ట్రేషన్ రీజియన్ త్రూ ఏ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఈజ్ కాల్డ్ ఆస్మోసిస్. దీనికి రివర్స్ అంటే ఇక్కడ ఏంటి? ఆస్మోసిస్లో ఏం జరుగుతుంది? ఆస్మోసిస్ లోపట ఇక్కడ ఇది ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. ఇక్కడ సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేవి ఎలా ఫ్లో అవుతాయి? లో కాన్సన్ట్రేషన్ రీజియన్ టు హై కాన్సన్ట్రేషన్ రీజియన్కు ఫ్లో అవుతాయి. కానీ దీనికి రివర్స్ అంటే రివర్స్ ఆస్మోసిస్లో ఏం జరుగుతుంది? ఆర్ఓ ప్రాసెస్ లోపట హై కాన్సన్ట్రేషన్ రీజియన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ రీజియన్కు సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్లో అవుతాయి. సో దీన్నే మనము రివర్స్ ఆస్మోసిస్ అని అంటాం. ఇక్కడ వీ రిక్వైర్ ఏ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. So the role of semi-permeable membrane, it allows only solvent molecule. ఇక్కడ ఉన్నటువంటి ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ SPM అంటాం. ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ యొక్క రోల్ ఏంటి? ఇట్ అలోస్ ఓన్లీ సాల్వెంట్ మాలిక్యూల్. ఇది సాల్వెంట్ మాలిక్యూల్స్ ని మాత్రమే అలో చేస్తుంది, సొల్యూట్ పార్టికల్స్ ని అలో చేయదు. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ సాల్వెంట్ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఇన్ రివర్స్ ఆస్మోసిస్. ఓకేనా? క్లియర్? రైట్. నెక్స్ట్, సో వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ హార్డ్నెస్? సో మనకు జనరల్గా యూనిట్స్ ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం? సో మనము పార్ట్స్ పర్ మిలియన్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మిల్లీగ్రామ్ పర్ లీటర్, అలాగే క్లార్క్ డిగ్రీ. సో జనరల్గా క్లార్క్ డిగ్రీని ఇలా చూపిస్తాం మనము CL డిగ్రీగా, అలాగే ఫ్రెంచ్ డిగ్రీ ఇలా కూడా మనము చూపించవచ్చు. సో మనము వాటర్ యొక్క హార్డ్నెస్ను పార్ట్స్ పర్ మిలియన్ అంటే 10⁶ పార్ట్స్ పర్ మిలియన్ అలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లేదంటే మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఆర్ క్లార్క్స్ డిగ్రీ ఆర్ ఫ్రెంచ్ డిగ్రీలో మనము ఎక్స్ప్రెస్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్, డిఫైన్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. అంటే పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ను మనము ఎలా డిఫైన్ చేస్తాం? పర్మనెంట్ హార్డ్నెస్, టెంపరరీ హార్డ్నెస్ చూసాం కదా. పర్మనెంట్ హార్డ్నెస్ అంటే ఏంటి? ద పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ డ్యూ టు ద presence ఆఫ్ క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్. ఓకేనా? సో ఇది పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ డ్యూ టు ద presence ఆఫ్ డిజాల్వ్డ్ క్లోరైడ్స్, సల్ఫేట్స్ అండ్ నైట్రేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. సో ఆ వాటర్ లోపట క్లోరైడ్స్, సల్ఫేట్స్, అలాగే నైట్రేట్స్ డిజాల్వ్ అవ్వడం వల్ల వాటర్కు హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్ అనేది వస్తుంది. ఓకే, పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ వీ కెనాట్ రిమూవ్డ్ బై బాయిలింగ్. అంటే వాటర్ను బాయిల్ చేయడం వల్ల మనము ఈ క్లోరైడ్స్ని కానీ అలాగే ఈ సల్ఫేట్స్ని కానీ మనం రిమూవ్ చేయడం అనేది పాసిబిలిటీ లేదు. ఓకే, ఎలా మనము రిమూవ్ చేస్తాము? సమ్ కెమికల్ మెథడ్స్ ఉన్నాయి. ఏంటవి? జియోలైట్ ప్రాసెస్, అలాగే అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్. ఈ రెండు మెథడ్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు? వాటర్ లోపల ఉన్నటువంటి ఈ క్లోరైడ్ కాంటెంట్, సల్ఫేట్ కాంటెంట్, నైట్రేట్ కాంటెంట్ మనము
రిమూవ్ చేయొచ్చు. ఓకేనా? క్లియర్ స్టూడెంట్? రైట్. నెక్స్ట్, డిఫైన్ బ్రేకిష్ వాటర్. బ్రేకిష్ వాటర్ అంటే ఏంటి? ఓకేనా? ద వాటర్ కంటైన్స్ మోర్ దాన్ 10,000 ppm, అంటే 10,000, 10,000, 1,000 ppm కంటే ఎక్కువ, అలాగే 35,000 ppm కంటే తక్కువ డిజాల్వ్డ్ సాలిడ్స్ ఉంటే ఆ వాటర్ను మనం ఏమంటాం? బ్రేకిష్ వాటర్ అంటాం. సో వాటర్ లోపల ఎంత ఉండాలి? టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ కాంటెంట్ ఎంత ఉండాలి? 1000 కంటే ఎక్కువ ఉండాలి, 35,000 కంటే ppm కంటే తక్కువ ఉంటే దాన్ని మనం ఏమంటాం? బ్రేకిష్ వాటర్ అంటాం. ఓకేనా? రైట్. నెక్స్ట్, రైట్ ఎనీ టూ స్పెసిఫికేషన్స్ ఆఫ్ పోర్టబుల్ వాటర్. అంటే అకార్డింగ్ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము ఏమేమి ఉండాలి అంటే స్పెసిఫికేషన్స్ ఆఫ్ పోర్టబుల్ వాటర్. పోర్టబుల్ వాటర్ లోపల ఏమేమి ఉండాలి? ఓకే, ఏంటవి? ద వాటర్ షుడ్ బి క్లియర్, అంటే వాటర్ అనేది క్లియర్గా ఉండాలి, కలర్లెస్ ఉండదు, ఆర్డర్లెస్ అండ్ ప్లెజెంట్ టేస్ట్ ఉండాలి. ఓకే, సో వాటర్ అనేది చాలా మనము సీ వాటర్ చూస్తే బ్లూ ఇన్ కలర్లో ఉంటుంది, అలాగే ఏదన్నా కొన్ని లేక్ వాటర్ చూస్తే హుసేన్ సాగర్ లేక్ వాటర్ చూస్తే మీకు గ్రీనిష్ కలర్లో ఉంటుంది. యాక్చువల్లీ వాటర్కు గ్రీనిష్ కలర్ అనేది ఉండదు. సో ఇలా వాటర్ అనేది కలర్లెస్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, ఆర్డర్లెస్, ఎటువంటి స్మెల్ కూడా ఉండకూడదు, కొంచెం ప్లిజెంట్ టేస్ట్గా ఉండొచ్చు. ఓకేనా? రైట్. సెకండ్ పాయింట్, ద ఆప్టిమమ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ మస్ట్ బి 125 ppm, అంటే 125 ppm ఉన్నటువంటి వాటర్ను మనము తీసుకోవచ్చు. అలాగే ద pH ఆఫ్ పోర్టబుల్ వాటర్ షుడ్ బి 7 to 8.5, అంటే 7 నుంచి 8.5 మధ్యలో ఉండేటువంటి వాటర్ను మనము యూజ్ చేయొచ్చు. అలాగే ద రికమెండెడ్ మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ TDS ఇన్ పోర్టబుల్ వాటర్ మస్ట్ నాట్ ఎక్సీడ్ 500 ppm, అంటే 500 ppmను ఎక్సీడ్ అవ్వకూడదు. అంటే 500 ppm టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఉన్నటువంటి వాటర్ను మనము యూజ్ చేసుకోవచ్చు, డొమెస్టిక్ పర్పస్ యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ పర్పస్లో కూడా మనము యూజ్ చేయొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్, వై హార్డ్ వాటర్ డస్ నాట్ ప్రొడ్యూస్ లాదర్ విత్ సోప్. ఎందుకు హార్డ్ వాటరు సోప్తో రియాక్ట్ అయినప్పుడు లాథర్ని ఇవ్వట్లేదు? ఎందుకు? ద వాటర్ విచ్ డస్ నాట్ గివ్ లాథర్ విత్ సోప్ ఈజ్ కాల్డ్ హార్డ్ వాటర్. దిస్ ఈజ్ due to the presence of certain salts like Ca+2, Mg+2 and other heavy metals dissolved in water. Okay, so this is a soap soluble, salts soluble, but it forms insoluble precipitate. So that is hard water cannot produce lather with soap. Okay, right. So what is disinfection? Disinfection ante enti? The process of destroying the harmful bacteria is known as sterilization or disinfection. ఓకే, అంటే ఏంటి? స్టెరిలైజేషన్ కానీ డిసిన్ఫెక్షన్ అంటే ఏంటి? వాటర్లో ఉండేటువంటి హార్మ్ఫుల్ బ్యాక్టీరియాను చంపడాన్ని మనము స్టెరిలైజేషన్ లేదా డిసిన్ఫెక్షన్ అని అంటాము. ఓకేనా? రైట్. సో క్లియర్ స్టూడెంట్? ఇవి ఈ 11 క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్. సో మోస్ట్ ప్రాబబులీ వీ విల్ ఎక్స్పెక్ట్ 2 or 3 questions from this out of 11 question. I hope సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.